ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఒక ఒకదానికి అలవాటు పడిపోతారు. మనం పొద్దున్న లేయాలి, పూజ అవును. చేయాలి, వంట చేయాలి అట్లా. వర్కింగ్ ఉమెన్‌కి వేరే ఉంటుంది. పొద్దున్న లేయాలి, పూజ చేయాలి, బ్యాగ్ సర్దుకొని పరిగెట్టాలి. అవును. ఇప్పుడు వీళ్ళు వీళ్ళలా ఉండాలనుకోని వాళ్ళు అంటే మీరు మాలాగా ఎందుకు వంట వీళ్ళు వాళ్ళలా ఉండరు. చేయలేకపోతున్నారు? వాళ్ళు లేతే వీళ్ళలా ఉండరు. మీరు నా బాధ మీకు అర్థం కాదేంటి? ఈ అవును. డిస్టర్బెన్స్ వస్తుంది కదా! అవును. సో, వీళ్ళిద్దరూ బ్యాలెన్స్ ఔట్ చేసుకునే ఒక వర్కింగ్ వుమెన్ హౌస్ వైఫ్‌గా కూడా ఉండొచ్చా? అది ఎలా? అది అన్నిటిని బ్యాలెన్స్ ఔట్ చేయగలమా ఒక ఆడపిల్లగా? అది ఎందుకు లేరు? చాలామందున్నారు. ఇంట్లో పని చేసుకొని వీధిలోకి వెళ్ళి ఉద్యోగం చేసే లేడీస్ చాలామందున్నారు. హ్మ్. ఇంట్లో పని చేసుకుంటారు, వంట చేసుకుంటారు, బాక్స్ సర్దుకుంటారు. పిల్లల్ని స్కూలుకి పంపిస్తారు. వాళ్ళ బ్యాగ్ భుజానేసుకొని ఉద్యోగానికొస్తారు. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. హ్మ్. ఇదా అదైనా కంపారిజన్ ఉండదు. వాళ్ళు ఇంకో గంట ముందు లేస్తారు. హ్మ్. పెందరలే లేచి అన్నీ రెడీ చేయాలి కదా! ఒక గంట ముందు లేస్తారు. వంట తయారు చేస్తారు, బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు, బాక్స్ సర్దుకుంటారు. భర్తకి బాక్స్ కావాలంటే బాక్స్ సర్దిస్తారు. పిల్లలకి బాక్స్ కావాలంటే పిల్లలకి రెడీ చేస్తారు. పిల్లల్ని స్నానాలు చేయించి డ్రెస్ హ్మ్. చేస్తారు. ఇవన్నీ చేసి మళ్ళీ ఉద్యోగానికెళ్ళే లేడీస్ చాలామందున్నారు. ఇప్పుడు వర్కింగ్ విమెన్ సపోర్ట్ తీసుకోవడంలో తప్పేం లేదు కదా! తప్పేమీ లేదు. కానీ ఎందుకు అలా వస్తది? మా కాలంలో మేము ఇట్లా చేసుకునేవాళ్ళం. మీ కాలంలో మీరు పెద్దగా చేయటం ఇంటిని లేదు అని. ఇంటి వాళ్ళ పట్టులు కాలానికి, వీళ్ళ కాలానికి గుర్తించలేని తెలివితక్కువతనం అది. ఎందుకంటే ఆ రోజుల్లో మీరు అలా చేశారు అంటే, ఆ రోజుల్లో ఉద్యోగాలు చేయలేదు కదా ఆడవాళ్ళు. ఇప్పుడు నేనున్న రోజుల్లో ఉద్యోగాలు చేయలేదు ఆడవాళ్ళు చాలామంది. హ్మ్. అలా ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఆ సమస్య వచ్చింది కానీ, నా రోజుల్లో నేను నువ్వుని చూసుకున్నా, పిల్లల్ని చూసుకున్నా అంటే నీకు పని పాట లేదు, ఇంట్లో కూర్చున్నావు, చూసుకున్నావు. నేను ఉద్యోగానికి పోయేదాన్ని ఎలా చూస్తాను? పొద్దున పోయి సాయంత్రం వస్తుంది ఆవిడ. ఈ మధ్య టైంలో జరిగే ఈ పిల్లల ఆలన, పాలన ఇదంతా చూసుకునేది మిస్ అయినట్టే కదా! చూసుకోలేదు కదా! అందుకని పని మనిషిని పెట్టుకున్నాను. చూసుకోలేదు కాబట్టి పిల్లల్ని ఆడించడానికి. హ్మ్. ఇప్పుడు ఈ డబ్బులు కూడా ఇప్పుడు మన సిట్యుయేషన్ కూడా అట్లే సంపాదించుకుంటున్నారు ఉంది కదా! గదమ్మా! అంటే సంపాదించుకుంటున్నారు ఇద్దరు కదా! చేస్తే గూడా సరిపోని సిటీస్‌లో అలాగే ఉంది కాబట్టి గదా! నేను ఉద్యోగం చేసుకుంటున్నా. ఉద్యోగం చేసుకుంటున్నాను కాబట్టి ఆదాయం ఉంది. ఆదాయం ఉంది కాబట్టి ఇంకో రూ. 100 ఇచ్చి మనిషిని ఎక్కువ పెట్టుకున్నాను నేను. హ్మ్. సపోర్ట్ అనేటువంటి తీసుకుంటారు. పరిస్థితి తప్పనిసరిగా వస్తుందది. ఓకే. 50, 50. హ్మ్. అయితే ఆడవాళ్ళలో మిడిల్ క్లాస్‌లో ముఖ్యంగా ఒక సంపాదన సరిపోదు కాబట్టి 2 సంపాదనలు కావాలి. హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళు కార్లు, మేడల గురించి ఆలోచిస్తారు. ఇంకా ఉంటే అది ఒక ఒక కారు సైకిల్ కొనుక్కుంటాం. మళ్ళీ. ఒక కారు కొనుక్కుంటాం గదా! ఇంకా ఓ 10,00,000 ఉంటే ఇల్లు కొనుక్కుంటాం గదా! అలా హ్మ్. ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగం చేసే భార్య కావాలి. ఇక్కడ మిడిల్ క్లాస్‌లో ఏంటంటే ఒక సంపాదనతో ఇల్లు నడవదు గాబట్టి, ఒక సంపాదనతో ఇల్లు నడిచిన పిల్లలు చదువులు ఈ రోజుల్లో చదువులంటే తక్కువేం గాదు. ఒక్కొక్కళ్ళకి లక్షలు డొనేషన్‌లు కట్టాలి. ఒక సంపాదన సరిపోదు గాబట్టి, ఇద్దరం సంపాదిస్తే ఒకళ్ళు పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటే, ఒకళ్ళు ఇల్లు రన్ జేస్తారు అన్న దృష్టితో వీళ్ళు ఉద్యోగాలు చేయాల్సొస్తుంది. అంచేత ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో గూడా ఆలోచన విధానాల్లో తేడా ఉంటాయి. హ్మ్. మిడిల్ క్లాస్ ఆడది ఒకలా ఆలోచిస్తే, హై క్లాస్ ఆడది ఇంకొకలా ఆలోచిస్తుంది. సరే. ఇదెట్లా మనం జనరేషన్ గ్యాప్ కాదు కాబట్టి వాళ్ళిద్దరికి 50, ఇది 50 జనరేషన్ బెటర్. గ్యాప్ కాదు. ఎందుకంటే హౌస్ వాళ్ళిద్దరి వైఫ్ మధ్యన వర్సెస్ అండర్‌స్టాండింగ్. కాకపోతే జనరేషన్ గ్యాప్ ఎక్కడొస్తదంటే అత్తాకోడళ్ళ మధ్య వస్తుంది. ఆ! ఒకే ఇంట్లో అత్తాకోడళ్ళు ఉన్నారనుకో, అత్తగారు హౌస్ వైఫ్‌గా ఉంటుంది. కోడలేమో వర్కింగ్ ఎంప్లాయీగా ఉంటుంది. ఆ! ఉంటుంది. అలాంటప్పుడు అత్తగారు వంట చేసి పెడుతున్నప్పుడు కొన్నాళ్ళకి ఈవిడికి ఎక్కడో తిక్కొస్తుంది. నేనే ఎందుకు చేయాలి? అది హాయిగా బ్యాగ్ భుజానేసుకొని రోజుకో డ్రెస్ ఏసుకొని బయటికి పోతుంది. హ్మ్. అది కూడా బయట ఉద్యోగం చేస్తుంది కాబట్టి పోతుంది కదా అన్న మైండ్ రాదు ఆ క్షణంలో, హ్మ్. ఆ కోపంలో. నేను సాయంత్రం వచ్చేటికి నేను కూర చేయను, చచ్చినట్టు అదే చేసుకుంటుంది అని వచ్చేటికి కావాలని ఇవిడ ముసుగుదని పడుకుంటుంది. హ్మ్. ఆవిడ అప్పుడొస్తది. చచ్చిపోయి నీరసపడే వస్తుంది. నాకు ఒంట్లో బాగాలేదు, నేను లేవలేదు, నువ్వు కూర చేసుకొని ముసుగుదాన్ని పడుకుంటే ఏమంటుంది అత్తగారిని? చేసుకోవాలి కదా! నిజంగా బాగాలేకపోతే ఎవరు చేయలేరు. ఆవిడ కూడా విసిగిపోయి వచ్చిందేమో, సరే ఏదో చేస్తుంది కానీ మొగుడు చెవిలో రాత్రి ఊతుంది కదా! హ్మ్. మేమ ముసుగుదాన్ని పడుకుంది, రాత్రి కూరంతా నేనే చేయాల్సి వచ్చింది, వీధిలో ఉద్యోగం చేసి ఇంట్లో పని చేసి నా వల్ల కాదు, రేపు ఎవరినైనా వంట మనిషిని పెట్టండి, ఈ ఈ ఈ ఇదంతా ఆయన చెవిలో ఈవిడ ఊతుంది. కూడా ఈయన చెవులో వాడుతుంది అని గదా! వాడుతుంది కదా! నేను చేయలేకపోతున్నాను నాయన, నాకు ఓపిక కాదు కాదు. తగ్గిపోయింది. ఈవిడ వీళ్ళ ఆయనతో చెప్తుంది గదా! వీళ్ళు ఆయనతో చెప్తే ఆయన ఏం చేస్తాడు? పేపర్ చదువుకుంటూ కాపీ రాసి చేయగలిగితే చెయ్యి, లేకపోతే మానేయి, నాకు కాఫీ ఇచ్చి పడుకో వెళ్ళి అంటాడు ఆయన. అందుకంటే ఏం చేయలేడు అట్లా. కదా! హ్మ్. మా అబ్బాయి నాకు చిన్నప్పుడు ఒక రిటైర్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి, పెద్ద అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీ వచ్చేయమన్నాడు. హ్మ్. అంటే నేనేమన్నానంటే, ఢిల్లీ వచ్చేసి ఏం చేస్తాను? మన భాష కాదు, మన మాట కాదు. అక్కడేదో మీరందరూ హిందీ మాట్లాడతారు, నేనేమో తెలుగు మాట్లాడతాను. తర్వాత మీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉండి ఏం చేస్తాను? ఇక్కడ కూడా ఒక్కదానివే కదా! అంటే నేనేమన్నానంటే, ఇక్కడ ఒక్కదాన్నైనా అలవాటైన పరిసరాలు, హ్మ్. అలవాటైన మనుషులు. చుట్టుపక్కల మనుషులు. అంచేత నాకు ఇబ్బంది ఉండదు కదా అన్నా. అంటే వాడేం చెప్పాడంటే, అమ్మ ఒక పని చేద్దాము, నువ్వు ఢిల్లీ వచ్చేసేయి. మేమిద్దరం డబ్బాలు సర్దుకుని నీకు కూడా ఒక డబ్బా ఇచ్చేస్తాం పొద్దున్నే. హ్మ్. నీ డబ్బా పుచ్చుకొని నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. ఎక్కడికి? నువ్వు రోజు సినిమాకెళ్ళు. రోజు ఓ సినిమాకెళ్ళు, మేము వద్దనలేదు.
రోజు లేదా పార్కులో కూర్చొని ఓ రోజు చెట్టు కింద పార్కులో కూర్చొని భోంచేయి. వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని పరిశీలించు. ఓ రోజు సినిమాకెళ్ళు, ఓ రోజు అక్కడికెళ్ళు, ఓ రోజు ఇక్కడికెళ్ళు. సాయంత్రం దాకా నువ్వు కూడా ఇంటికి రాకు. ఎక్కడో అక్కడ బయట కాలక్షేపం చేసేయి. సాయంత్రం మేము ఇంటికి వచ్చే టైంకి నువ్వు కూడా రా. నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్ళినట్టే సాయంత్రం ఇంటికి వస్తావు. ఇంటికి వచ్చాక ముగ్గురం కలిసి భోజనాలు చేస్తూ ఎవరి ముచ్చట్లు వాళ్ళు చెప్పుకుంటారు. నా ఆఫీస్ ముచ్చట్లు నేను, నీ కోడలు ముచ్చట్లు ఆవిడ, నువ్వు ఏ సినిమా చూసావో ఆ ముచ్చట నువ్వు చెప్పుకుంటాం, అందరం కబుర్లు చెప్పుకుంటాం, తినేస్తాం, పడుకుంటాం ఐడియా బాగుంది కదా. కదా. అదే చెప్తున్నా, సమస్య లేదు కదా అన్నాడు. బాగానే ఉందిరా నువ్వు చెప్పేది, కానీ కొన్నాళ్ళు పోయాక ఏదో ఒక రోజున గొడవ వస్తుంది, ఓ రోజు వెళ్ళలేదనుకో, లేదా గొడవలు ఎందుకు వస్తాయన్నది చెప్పాడు వాడు. గొడవలు ఎందుకు వస్తాయంటే ఇద్దరు మగాళ్ళు ఉంటే రావు, మావాళ్ళు ఉంటే రాదు, అత్తా కోడలు ఉంటే వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, కోడలు వంట చేస్తోంది, అత్తగారికి పని లేదు కదా, వంట బాధ్యత కోడలికి ఇచ్చేసింది కదా, అంచేత ఈవిడ చేతులు వెనక్కి పెట్టుకుని కోడలు ఏం చేస్తుందో అని చూడడానికి వంటగదిలో గడుతుంది. సరిగ్గా ఉడకబెట్టు. అదే ఈవిడ పొయ్యి అంటించింది కోడలు, దాని మీద మూకుడు పెడదామంటే మూకుడు కనపడలా. ఈ పొయ్యి హై మంట వెలుగుతోంది, ఇక్కడ ఈవిడ మూకుడు ఎత్తుక్కుంటోంది. వెంటనే అత్తగారు వచ్చి, అయ్యో అయ్యో మండిపోతుంది, మా కాలంలో మేము ఇలాగే చేసామా, ఎంత గ్యాస్ పోయింది, ఎంత వేస్ట్ అయిపోయింది అని ఏదో మొదలెడుతుంది. తిక్క మీద ఉందేమో ఆ కోడలు ఏదో ఉంటుంది, మీకెందుకు నేనేదో చేసుకుంటున్నాను కదా, మీ దారి మీరు వెళ్ళి కూర్చోవచ్చు కదా, అనవసరమైన విషయాల్లో మీరు ఎందుకు కల్పించుకుంటాను ఏదో కోడలు అంటుంది. అమ్మో ఎంత మాట ఉందో ఎంత మాట ఉందో అని గుండెలు వాడుకుంటూ హాల్లోకి వస్తుంది. హాల్లో మొగుడు పేపర్ చదువుకుంటూ ఉంటాడు ముసలాయన. చూసారా చూసారా కోడలు ఎంత మాట అందో, నన్ను మీకెందుకు మూసుకొని కూర్చోక పొమ్మందండి అనేదో కోడలు చెబుతుంది. ఇది కోడల మీద కంప్లైంట్ చేస్తుంది. కోడలు హడావుడిగా తయారైపోయింది, ఏదో వండేసింది, అది బయటికి వెళ్ళిపోయింది కూడా. కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగాలకు బయటికి వెళ్ళిపోయారు. ఇక వినక ఏదో ఒకటి చెప్పకపోతే పెళ్ళాన్ని తిడుతుంది కాబట్టి ఈయన కూడా అవునా నిన్నంత మాట అందా అని ఏదో అంటాడు. అక్కడి నుంచి మొగుడు పెళ్ళాం కలిసి ఇది ఇంత ఉంటుంది, చాటంత చిరిగితే దీన్ని చాపంత చేస్తారట వాళ్ళిద్దరు కలిసి. వాడు చెప్పిన ఎగ్జాంపుల్, చాటంత చిన్న విషయాన్ని చాపంత పెద్దది చేసుకున్నారు ఎవరిద్దరు, ఈ ముసలాళ్ళిద్దరు చేసుకుని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. సాయంత్రం ఆఫీస్కి వెళ్ళాక కోడలు బన్నీ తలుచుకుని, అయ్యో అత్తగారిని ఎంత మాట అన్నాను అని చాలా బాధపడుతుంది. సాయంత్రం అట్టుకు వచ్చేసి కాళ్ళ మీద పడిపోతుంది, నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఆవేశంలో ఏదో అన్నాను, నన్ను పట్టించుకోకండి అని కోడలు అంటుంది అని ఊహించుకుని వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అటు కోడలు ఆఫీస్ పనిలో పడింది, అసలు ఈ మాటే గుర్తులేదు ఆ కోడలికి. సాయంత్రం అయిపోయింది, సాయంత్రం ఇంటికి వచ్చింది, మామూలుగా చెప్పులు విడిచేసి వంటగదిలోకి వెళ్ళింది, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. ఇంకా అత్తగారు చూస్తుంది ఎప్పుడు కోడలు వచ్చి కాళ్ళ మీద పడుతుందా అని. పడలేదు అనేటప్పటికీ కొడుకు వస్తాడు సాయంత్రం. కొడుకు వచ్చిన తర్వాత కొడుకుతో చెప్తుంది, ఒరే అబ్బాయి మీ ఆవిడ నన్ను ఇంత మాట అందిరా అని. కోడలు అడుగుతాడు, ఏమిటి ఏదో అంటోంది మా అమ్మ అని. అప్పుడు గుర్తొస్తుంది దానికి, అప్పటిదాకా మర్చిపోయింది కదా, అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు గుర్తొచ్చి, ఏం లేదండి పొద్దున్న నేను ఇలా పొయ్యి వెలిగించి నేను మూకుడు ఎత్తుకుంటుంటే మీ అమ్మకు ఒప్పడింది, నేనేదో అన్నాను, దాని మీద ఆవిడ కోపం వచ్చి ఉంటుంది అని. ఇప్పుడు ఆ కొడుకు ఏం చేయాలి, కాళ్ళ మీద పడమని పెళ్ళాన్ని చెప్పాలా, ఆ చిన్న విషయం అమ్మ ఎందుకు పట్టించుకోకు నువ్వు అని తల్లికి చెప్పాలా, ఎవరికి చెప్పాలో తెలియక నువ్వు చెప్పినట్టుగా ఎస్కేప్ అయిపోయాడు అక్కడి నుంచి. నాకెందుకని దమ్ము కొట్టుకోవడానికి డాబా మీదకి వెళ్ళిపోయాడు. అంచేత సమస్యలు ఎక్కడొస్తాయంటే ఇలాంటి చోట్ల వస్తాయి. అత్త కోడళ్ళకి కనపడకుండా నాకెందుకు వంటగది గొడవ అని ఈవిడ హాల్లో కూర్చున్నా సమస్య రాదు. ఏదో అందులే పెద్దావిడ అని, లేదు అత్తయ్య నేను చూసుకోలేదు మూగుడు ఎత్తుకుతున్నా అని ఏదో ఆ కోడలు చెప్పినా రాదు. సింపుల్, చాలా చిన్న విషయం, కానీ ఈ చిన్న విషయానికి ఈగోల దాకా వెళ్ళిపోయారు. ఈగో ప్రాబ్లం వచ్చేసింది ఇద్దరికి. అంచేత అలాంటి గొడవలు రాకుండానే నిన్ను కూడా డబ్బా తీసుకుని బయటకు వెళ్ళిపోమన్నా, అది చెప్పింది వాడు. ఫైనల్గా డబ్బా తీసుకుని నువ్వు కూడా బయటకు వెళ్ళిపోతే ఈ సమస్యలు రావు కదా, సాయంత్రం ఎవరిదాన్ని వాళ్ళు వస్తాం. అంచేత నువ్వు కూడా డబ్బా తీసుకుని బయటకు వెళ్ళిపో, మేము కూడా డబ్బాలు తీసుకుని బయటకు వెళ్ళిపోతాం. డబ్బా అనే కథ రాయొచ్చు, డబ్బా కదా. అంచేత ఈ గొడవలు రాకుండా ఉంటాయని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు మనం అత్తా కోడలకి ఇది చెప్దాం. ఎంత నాకు మనసుకు హత్తుకుందంటే ఆ కథ 25 సంవత్సరాలకి అయిందేమో, 15 సంవత్సరాల పైన అయింది నేను రిటైర్ అయ్యి. అప్పుడు చెప్పిన కథ నాకు ఇంకా ఇప్పుడు గుర్తుంది. అదే మనం రాద్దాం ఇప్పుడు, అత్తా కోడళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ డబ్బా కదా చదవండి క్యాప్షన్ రాయిద్దాం, క్యాప్షన్ పెడదాం. ఓకే, మంచి డిస్కషన్, అందరి గురించి కవర్ చేసాం, అన్ని దాంట్లో ప్రాబ్లమ్స్, దీంట్లో ప్రాబ్లమ్స్, దాంట్లో బెనిఫిట్స్, దీంట్లో బెనిఫిట్స్,
వాళ్ళు ఎలా తగ్గాలి, హౌస్ వైఫ్స్ కూడా వర్కింగ్ విమెన్ అర్థం చేసుకోవాలి. అత్తగారు కూడా అర్థం చేసుకోవాలి. బయట ఉద్యోగం చేసుకుని శ్రమ పడి మ్మ్. వచ్చింది, ఆ అమ్మాయిని మనం ఏం అదేలేండి, అనకూడదని. హౌస్ వైఫ్ ఉన్న వాళ్ళు వర్కింగ్ విమెన్ అలాగే కష్టాలు ఈవిడ కూడా అర్థం కోడలు కూడా అర్థం వర్కింగ్ విమెన్ చేసుకోవాలి. కూడా హౌస్ వైఫ్ పెద్ద వయసు ఆవిడ కొన్ని చాదస్తాలు ఉంటాయి, ఆ చాదస్తాల ప్రకారం ఇవి అర్థం కావు ఆవిడ కదా ఆవిడకి. ముందు ఆ. వర్కింగ్ ఉమెన్ కి ఉండే అర్థం కాదు, ప్రాబ్లమ్స్ కష్టాలు ఆవిడకి తెలియవు కదా, అంచేతే మనం కూడా ఆవిడని పట్టించుకోకూడదు అని కోడలు అనుకోవాలి. ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఈ డిఫరెన్స్లు రావు. 50-50. అది లేదు కాబట్టి వస్తాయి. మనం ఏంటో మనము వర్కింగ్ విమెన్ హౌస్ వైఫ్ దగ్గర స్టార్ట్ చేసి అత్త కోడల దగ్గర ఆగి డబ్బా కథ దగ్గర వచ్చావు చివరికి. ఇంటర్వెల్ బ్యాంక్ వేసి మళ్ళీ క్లోజ్ చేసాం అనమాట. అది ఓకే, సంగతి. వెరీ నైస్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, డిఫరెంట్ థాట్ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.